వెల్కమ్ టు CRB9 న్యూస్. విశాఖ జిల్లా విశాఖపట్నం మారికవలస మెట్రో చైతన్య కళాశాలలో విద్యార్థులకు సరైన వసతి సౌకర్యాలు, ఆహార, వైద్య సదుపాయాలు లేవని, మమ్మల్ని రక్షించండి, కాపాడండి అంటూ విద్యార్థులు జైల్లో ఖైదీల వలె కిటికీలోంచి అరుస్తున్న దృశ్యాలు. కనీసం హాస్పిటల్ కూడా తీసుకెళ్లి నాదుడు లేడు అంటూ అరుపులు, కేకలు. జైల్లో ఖైదీల వలె బంధించిన కళాశాల యాజమాన్యం విద్యార్థులను మీడియాతో మాట్లాడినవకుండా అడ్డుకుటున వైనం. సమస్యలను లెటర్ రూపంలో రాసి పైనుంచి కిందకి మీడియాపై విసురుతున్న దృశ్యాలు. లెటర్స్ ద్వారా వాళ్ల బాధలను చెప్పుకుంటూ మమ్మల్ని రక్షించండి అని వాపోతున్నారు. ఒకవేళ బాగలేకపోతే మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తారు? లేదంటే ఫుడ్ అయితే పురుగులు ఉంటున్నాయి. మరి ఎప్పటి నుంచి వస్తున్నాయి? మీరు ఎన్ని రోజుల మంది మీ పేరెంట్స్కి ఎందుకు చెప్పట్లేదు? ఏంటన్నా మిమ్మల్ని ఎవరు స్టార్ట్ చేస్తారు? మేము అదే తింటున్నాం కదా, మీరు ఎందుకు తింటారు అంటున్నారు. మంచివా? మామూలు ఎక్కువ మామూలు ఎడ్యుకేషన్స్ మ్యాథ్స్ కంటే టిఫిన్ బాగా పెడతారా? చూడండి, ఇప్పుడు ఈరోజు ఫుడ్ కోసం గొడవ పెట్టారు మీరు. ఓకే, మీరందరూ ధైర్యంగా ఉండండి. ఇంతకుముందు కూడా ఈ కాలేజీలో, ఈ హాస్టల్లో మన ఇప్పుడు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మంత్రిగా ఉన్నప్పుడు ఫుడ్ ప్రాబ్లం వచ్చింది. వస్తే అతను పర్యటించి ఈ కాలేజీకి ఒకసారి ఆ ప్రాబ్లం రాకుండా చూస్తానని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారికి మాట ఇచ్చారు. మళ్ళీ దీన్ని మళ్ళీ అతని దృష్టిలోకి తీసుకెళ్దాం, కలెక్టర్ గారి దృష్టిలో మేము పెడతాం. మీరు ఎవరు ఎన్ని చెప్పినా సరే భయపడకండి. మీకు స్టూడెంట్ ఆఫ్ పారడైస్ ఒకటి ఉంది, SFI, వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఇక్కడ యాజమాన్యం మీ మీద ఒత్తిడి పెడితే మీరందరూ కలిపి ఒకే మాట మీద ఉండి మీరు డబ్బులు కడుతున్నారు. నెలకి 1,50,000 కడుతున్నారు. కాబట్టి మాకు ఫుడ్ శుభ్రంగా పెట్టమని అడుగుతున్నారు. అది వాళ్ళ బాధ్యత, కట్టాలి. ఆ పెట్టకపోవడం వల్ల ఎందుకు పెట్టట్లేదు ఏంటో మాట్లాడదాం. ఎక్కువగా ఫుడ్ ప్రాబ్లము, వాటరు, ఏదైతే మీ రూములకు ఉన్నటువంటి రూముల్లో
దోమతెరలు అవి లేకపోవడం వల్ల డిసీజెస్. స్ట్రాంగ్ రూమ్ మీకు సిక్ అయితే సిక్ రూమ్లో బాగాలేదని చెప్తున్నారు. ఎక్కడుంటే బాత్రూమ్ వంగలిపురుగు వచ్చిందట నేను అన్నంలో. వంగలిపురుగు వచ్చిందట నేను మొన్న అన్నంలో. అన్నంలో అన్నమ్మా ఫుడ్ కూడా ప్రాబ్లం ఉందమ్మా. ఇక్కడ ఉంది వాటర్ అన్నీ ఉన్నాయి. మరి మా కర్మ సెకండ్ ఇయర్ అయిపోతే మేము మార్చేస్తాం. సెకండ్ ఇయర్కి వచ్చాడు బాబు, అలాగే పడ్డాం. అంటే ఫుడ్ సమానంగా ఉండదు, వాటర్ అక్కడ లారీలు నించిపోయి వాటర్ వస్తుంది. సమ్మర్లో ఇబ్బంది పడుతున్నాం. ఒక సంవత్సరమే కదా బాబు అయిపోయి, మరి ఏం సెకండ్ ఇయర్లో మారుస్తాం ఉన్నాం. ఫుడ్లో గొంగళి పురుగు వచ్చింది మొన్న వచ్చింది. మరి ఏమన్నా మా కంప్లైంట్ బాబుకి రాలేదు, మేతలకు వచ్చింది ఎవరికో వచ్చింది కానీ వేస్ట్ కంప్లైంట్ చేసినా వాళ్ళు ఏమి పట్టించుకోరు. మళ్ళీ భయపడతారు పిల్లలు. అడగండి అడగండి అని వీళ్ళు భయపడతారు. పిల్లలు భయపడుతున్నారు. వాళ్ళు భయపెట్టలేదండి, వీళ్ళు భయపడుతున్నారు. నల్లులు ఉంటున్నాయండి విపరీతంగా. నల్లులు ఉంటున్నాయి, మంచాలకు నల్లు ఉన్నాయి. మరి చేసాము ఇంటిమేట్ చేస్తే మరి ఏం తీసుకుని యాక్షన్ తీసుకున్నారా? రూమ్ నెంబర్ నోట్ చేసుకున్నారు కానీ 1 వీక్ దాకా ఏం చేయలేదు. పట్టించుకోలేదు అసలు. ఎవరు కంప్లైంట్ చేస్తావు నువ్వు? క్యాంపస్ ఇన్ఛార్జ్ చేసావు. అంటే మంచాలకు నల్లు ఉన్నాయా? ఉన్నా సరే ఏం రూమ్ అంతా మేము వెకేట్ చేస్తాము. రూమ్ వెకేట్ చేస్తారా? చేస్తాం. ఓకే, రూమ్లో అడ్జస్ట్ అవుతున్నాం. అలా అడ్జస్ట్ అవుతున్నారు తప్పక.